9వ వచనం వరకు. లూకా శుభవార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్లు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు. దీనిని నరికివేయు, ఇది వృధాగా భూమిని ఆక్రమించుటకు ఎందుకు అనెను. అందులకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను, ముందు ఫలింపని సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. శాంతి స్వరూపుడా వందనం, శాంతి స్వరూపుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా యొక్క ఐత కాలంలో 3వ ఆదివారం మనం ప్రవేశించాం. ఈ ఆదివారం యొక్క సువిశేష వచనాలు మనకి మానవ జీవితము దేవునితో ముడిపడినటువంటి జీవితం అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఈరోజు దేవుడు మన హీన స్థితిని గుర్తించి మనపై జాలిపడి మనపై దయ చూపి మనల్ని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడని ఈరోజు మొదటి పట్టణము 2వ పట్టణము కూడా సువిశేషం మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే యావే ప్రభువు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధలను చూచి వారిని బాధల నుండి బయటకు తీసుకురావాలని దేవుడు తన యొక్క దయను జాలిని ఆ ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఇదే సందర్భంలో దేవుడు తన యొక్క పేరేంటో ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పేరును బట్టి ఆయన స్వభావం ఏమిటి, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి, ప్రజలతో ఆయన ఏ విధంగా మెలగాలనుకుంటున్నాడు అనే విషయాలని మొదటి పట్టణంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి పట్టణాన్ని చూద్దాం. మొదటి పట్టణం చూసినట్లయితే దేవుడు మోషేని ఎన్నిక చేసుకుంటున్నట్టు ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే తన మామయు నెమ్మది చదువు, కంగారు లేదు, నెమ్మది చదువు. మోషే తన మామయు మిద్యాను యాజకుడగు ఇత్రో మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకుని పోయి దేవుని కొండ హోరేబు కడకి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. మోషే గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఎవరి అయ్యి? తన మామయు మిద్యాను యాజకుడైన యిత్రో, తన మామగారు. మోషే మామగారు గొర్రెల మందలు ఉన్నాయి. ఆ మందలను ఈ మోషే గారు కాస్తూ ఉన్నారు. వాటిని మేపుకుంటూ ఎక్కడికి వచ్చాడు ఆయన? అతడు అక్కడ అరణ్యము దాటి అవతలకు వచ్చిన తర్వాత ఏముంది అక్కడ? హోరేబు కొండ ఉంది. హోరేబు కొండ దగ్గరికి వచ్చారు. మనం మన ఈ మధ్య కొండల గురించి ధ్యానం చేశాం. ఏం కొండలవి? కర్మెల్ కొండ, మోరియా కొండ, సీనాయి కొండ. సీనాయి కొండన్న హోరేబు కొండన్న ఒకటే, అరారు కొండ. ఈ సీనాయి కొండ అంటే కొండ ఇదిగో ఇక్కడి నుంచి పురుషోత్తపట్నం వరకు ఉంది. ఇంత దూరం ఉంది కొండ.
ఇక్కడున్న శిఖరాన్ని సీనాయి కొండ అన్నారు, అక్కడున్న శిఖరాన్ని హోరేబు కొండ అన్నారు. కొండ ఒకటే, కానీ పైన ఉన్నటువంటి శిఖరాన్ని బట్టి ఇక్కడ ఉన్నది పురుషోత్తపట్నం కొండ, ఇదేమో గోపాలగూడెం కొండ అని మనం ఎలా అంటామో అలాగే సీనాయి పర్వతమే రెండు శిఖరాలుగా ఉంటే ఒక శిఖరము సీనాయి పర్వతం అయితే ఇంకొక శిఖరము హోరేబు కొండ. కాబట్టి ఈ మోషే గొర్రెలను కాచుకుంటూ ఎక్కడికి వచ్చాడమ్మా? హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక పొద నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత తనకి సాక్షాత్కరించిన. అక్కడికి రాగానే గొర్రెలు కాస్తూ ఉన్నాడు, అక్కడ కూర్చుని గొర్రెలు కాసుకుంటూ ఆలోచన చేస్తూ ఉండగా ఎదురుగా ఏం కనపడిందమ్మా? ఒక పొద కనపడింది. ఏం పొద అది? మండుచున్నటువంటి పొద కనపడింది. అక్కడ దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది. అంటే దేవుని యొక్క దూత చేసేటువంటి పనులేంటి? దేవుడు ఎక్కడికి ఆజ్ఞయిస్తే అక్కడికి వెళ్ళిపోయి వెంటనే ఆ పనులు లేవు. మండుచున్నటువంటి పొద, ఆ పొద దగ్గరికి వెళ్ళి నువ్వు రగిలించు అని చెప్పి దేవదూతకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ దేవదూత మండుచున్నటువంటి ఆ చెట్టు పొద దగ్గరికి వచ్చి ఒక మంట లేసింది. అక్కడ మంట లేచిన తర్వాత ఏం జరిగింది? అక్కడ మోషే కన్నులెత్తి చూచాను. అక్కడ మండుచున్నటువంటి పొదను ఆయన కన్నులెత్తి చూచాడు. చూచి ఏంటి పొద? ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు, ఇక్కడ ఏంటి కాలిపోతూ ఉంది అని ఆలోచన చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడమ్మా? పొద ఏమో మండుచుండెను, అది కాలిపోవట్లేదు. అదేమవుతుంది? కాలిపోతుంది, మండిపోతుంది, మంట వచ్చేసింది, బాగా కాలిపోతుంది. కానీ అది కాలిపోయి బూడిదయ్యే కింద పడిపోవట్లేదు. చాలా విచిత్రముగా ఉంది. మంట అంటుకుంటే కాలిపోయి కొమ్మలన్నీ కింద పడిపోవాలి, కాలినట్టు, కానీ పడతల్లా. చెట్టు కాలిపోవట్లా, కానీ మంట అయితే మాత్రం చెట్టు నిండా మంట ఉంది, పొద నిండా వెళ్ళింది. తీసారు చూడండి. అంతటా మోషే, నేను దగ్గరికి వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలేనని, పొద ఎందుకు కాలిపోవట్లేదో తెలుసుకోవాలని ఆలోచన చేశాడు. వెంటనే అక్కడి నుంచి లేచి పొద దగ్గరికి గబగబా నడుచుకుంటూ వెళుతున్నాడు. వెళ్తే ఏం జరిగింది? పొదను పరిశీలించటకై ముందుకు వచ్చుతున్న మోషేను చూచి యావే పొద నుండి మోషే మోషే అని పిలిచాడు దేవుడు. ఈయన పొదను చూడటానికి ఏంటి విచిత్రంగా ఉంది అని చెప్పి చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మంటల నుంచి ఒక స్వరము వినపడింది. మోషే మోషే అని ఒక స్వరము వినపడినట్లు గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేకు లాడిన దేవా, మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, పరిశుద్ధాత్మదేవుడా నంపుమా, పరిశుద్ధాత్మదేవుడా నడములు తాకుమా, పరిశుద్ధాత్మదేవుడా ముద్దుకనీయవా, పరిశుద్ధుడా నన్ను నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నింపుమా. క్రైస్తలో
తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మండుచున్నటువంటి పొద దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే గబగబా వెళ్తే ఆయన ఏమన్నాడు? మోషే మోషే దగ్గరికి రాకు, దగ్గరికి రాకు, నీ చెప్పులు విడిచి విడువుము, నువ్వు నిలుచున్నటువంటి ప్రదేశము పవిత్రమైనటువంటి భూమి. దేవుడు దిగి వచ్చినటువంటి స్థలం అది. దేవుడు అగ్ని రూపములో అక్కడికి దిగి వచ్చాడు. కాబట్టి మోషే గబగబా ఆ స్థలం దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు పరిశీలించి చూశాడు. మోషేని ఏం చూశాడు? తన యొక్క చెప్పులను చూశాడు. చెప్పులు దేనికి గుర్తుగా ఉన్నాయి? చెప్పులు ఎందుకు వేసుకురావద్దన్నాడు? చెప్పులు విడిచి రమ్మన్నాడు. ఇది పవిత్రమైన స్థలము. నువ్వు అనేక చోట్ల తిరిగావు. ఈ చెప్పులు వేసుకుని ఆ కొండ ప్రాంతాలు, అనేకమైనటువంటి మురికి నేలలన్నీ కూడా నువ్వు తిరిగావు. ఆ చెప్పులను అక్కడ విడిచి ముందుకి రమ్మన్నాడు. అంటే ఇది మానవునికి పోల్చుకున్నట్లయితే, మనకి పోల్చుకున్నట్లయితే చెప్పులు విడిచి రమ్మని అంటే, చెప్పులు అనగా పాపములు. నా సన్నిధిలోనికి రావాలనుకున్నప్పుడు నువ్వు పాపమును విడిచి నువ్వు లోపలికి రా. ఇది పవిత్రమైనటువంటి స్థలము. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, పరలోకములో నివాసమైనటువంటి దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? మండుచున్నటువంటి పొదలాగా, అగ్నిలాగా అక్కడికి దిగి వచ్చాడు. దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మోషేకి కనిపించాలి? మోషేకి ఎందుకు కనిపించాలి? అంత అవసరమేముంది దేవుడికి అని అంటే, దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నేను రక్షించాలి. వారు బాధల్లో ఉన్నారు, వారి కష్టంలో ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు. అందుకనే తన జాలితో ఎలా తీసుకురావాలని అని ఆలోచన చేసి, దేవుడు స్వయముగా వెళ్ళగలడా? లేడు. దేవునితో ఆ వెలుగును చూడలేరు. కాబట్టి ఏం చేయాలని చెప్పి మోషేని ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో తపస్సు కాలంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నిక చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. తన సువార్తని బోధించడానికి, తన వాక్యాన్ని విస్తరింప చేయటానికి, ప్రజలను రక్షించడానికి, పాపం నుండి విడుదల కలిగించడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నిక చేసుకోవటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మోషేని ఎన్నిక చేస్తూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి, తర్వాత చదవమ్మా. మోషేతో అంటున్నాడు 6వ వచనం, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేను. మోషే దేవుని చూచుటకు భయపడి మోకమును కప్పుకొనెను. దేవుని చూడలేకపోయాడు. దేవుడు ఆ అగ్నిలో నుంచి స్వరముతో మాట్లాడుతున్నాడు. మోషే, నేనెవరో తెలుసా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు, నీ పితరులు ఆరాధించినటువంటి దేవుడను. కాబట్టి అయా చూడాలని ఆశ ఉంది ఆయనకి. కానీ మోషే దేవుని చూడటానికి ఏం చేశాడమ్మా? భయపడిపోయాడు. మరి మనం ఆలోచన చేస్తే దేవుడు నాకు రాత్రే కనపడ్డాడు అంటారు కొందరు. మోషే అంతటి భక్తుడు దేవుణ్ణి చూడటానికి భయపడిపోయాడు. దేవుణ్ణి చూడాలని ఆయన అనుకోలేదు. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన అనుకోలేదు. దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి మోషే. తర్వాత చూడము. దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్నాడు. మోషే, నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. నేను కన్నులారా వారిని చూచితిని. నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ బాధలు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ బాధలు ఆయన ఇంటూ ఉన్నాడు. ఇదిగో ఐగుప్తుల వారి పడిన బానిసత్వము, కఠినమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ యొక్క రాజు ఆ ప్రజలను హింసిస్తూ ఉన్నాడు, బంధించాడు.
చెరసాలేశాడు, చేయలేని పనులు, చేయలేని భారాలు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని కన్నులారా నేను చూచాను, వారి బాధలు నేను చూశాను. కాబట్టి వారిని ఆ దాస్యత్వం నుండి నేను విడిపిస్తాను. వారు చేసేటువంటి ప్రార్థన, వారి మొరలు నా చెవిన పడినవి. వాళ్ళ బాధలు నేను విన్నా. నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ కష్టాల గురించి, నీ బాధల గురించి నువ్వు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధలు దేవుడు ఏ విధంగా విని రక్షించాడో, అలాగే ఈ తపస్సు కాలంలో నేను రక్షించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. వారు పడినటువంటి పాటలను నేను గుర్తించుకుని, వాళ్ళు పడుతున్నటువంటి శ్రమలు నేను చూస్తున్నా. నువ్వు అనుకుంటావు, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, నాకెవరు తోడు లేరు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ బాధను చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన వింటూ ఉన్నాడు, నిన్ను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. దేవుడే తగినటువంటి సమాధానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. వాక్యంలో మనం చూసినట్లయితే 8వ వచనం చదవమా. ఐగుప్తు దేశీయులు ఇనుప పిడికిళ్ల నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చిందని. ఎందుకు వచ్చాడు ఆయన? మండుచున్నటువంటి పొదలోనికి ఎందుకు వచ్చాడు? సింహాసనం వదిలేసి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ మండుచున్నటువంటి పొదలోకి నేను కిందికి ఎందుకు దిగి వచ్చానంటే, ఎదుగు ఈ ప్రజలను బానిసత్వంలోంచి, కష్టాల్లోంచి, బాధల్లో నుంచి, శ్రమలలో నుంచి నిన్ను విడిపించడానికి నేను అక్కడి నుంచి కిందికి దిగి వచ్చానని మోషేతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత విశాలమైన పాలు తేనెలు జాలువారైన చాలు దేశానికి నేను తీసుకెళ్తా. వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు కదా, ఎక్కడి నుంచి వాళ్ళని ఎక్కడే తీసుకెళ్తానంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క కనాను దేశానికి నేను తీసుకెళ్తా. పాలు తేనెలు అంటే సంతోషం, ఆనందం, కష్టాలు లేవు, బాధలు లేవు. ఆ స్థలానికి, ఆ ప్రదేశానికి నేను వారిని తీసుకెళ్తాను. అందుకనే నువ్వేం చేస్తావంటే ఒక పని చేయి. 10వ వచనం చదవమ్మా. ఐగుప్తు దేశము నుండి నా ప్రజలైన ఇశ్రాయేలును వెలుపలికి తీసుకొనుటకై నిన్ను ఎక్కడికి పంపిస్తున్నాను? ఫరో రాజు యొక్క బానిసత్వంలో ఉన్నారు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఫరో రాజు దగ్గరికి వెళ్ళు. ఏం చెప్పాలి వాళ్ళకి? వెళ్ళి చదవు అని మోషేతో అనెను. అంతట మోషే దేవునితో ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చుటకు గాని నేనెవడను. చాలు. ఇక్కడ మోషే ఒక సాకును చెప్తున్నాడు దేవునికి. మనం కూడా అంతే. ఓ పని చెప్పామనుకోండి, ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, మనం ఏం చెప్తాం? ఆ పని నుండి తప్పించుకోవటానికి ఏదో ఒక సాకు చెప్తాం. ఈయన కూడా అదే చెప్తున్నాడు. దేవుడు పిలిచాయా, ప్రజలను రక్షిస్తాను, నా తరపున నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఫరో రాజు దగ్గరికి వెళ్ళు. బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు విడిపిస్తానని చెప్పంటే ఈయనేం చెప్తున్నాడు? సాకు చెప్తున్నాడు. నేనెవడయ్యా అక్కడికి వెళ్ళటానికి అని సాకు చెప్తున్నాడు. సాకు చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? 11వ వచనం చదువు. 12వ వచనం. దేవుడు నేను నీకు తోడయ్యుందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకున్నటకు గుర్తు ఇది. ఆయన ఒక సాగు చెప్పాడు తప్పించుకుని వెళ్ళిపోవటానికి. కానీ దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. నేను నీకు తోడై ఉంటాను, బయలుదేరు అని చెప్పి వెంటనే పంపించాడు. అయితే దీనికి గుర్తు ఏంటో తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఈ కొండ మీద నన్ను నువ్వు ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ కొండ మీద నువ్వు నన్ను ఆరాధించాలని దేవుడు మోషేతో అక్కడ మాట్లాడాడు. ఇలా మోషేని పిలిచినప్పుడల్లా అనేకమైనటువంటి సాకులు ఆయన చెప్పాడు. నిర్గమకాండములను చూడమ్మా, 13వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం చూడు. అప్పుడు మోషే దేవునితో
అయ్యా నేను వెళ్ళనయ్యా అక్కడికి. ఒకవేళ నేను అక్కడికి వెళితే వాడు ఏమంటారంటే నీ దేవుని పేరేంటి అని అడుగుతారు. నీ దేవుని పేరేంటని అడుగుతారు. ఇంకొక సాకు చెప్తున్నాడు, వెళ్ళకుండా ఉండటానికి సాకు చెప్తున్నాడు. మనం కూడా అంతే, ప్రతి విషయంలో కూడా ఎలా తప్పించుకోవాలా అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం. మోషే కూడా మనలాంటి వాడే కాబట్టి ఆయన కూడా ఇప్పుడు దేవుడు చెప్పిన పని ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఆయనతో తిట్లు తినడం ఎందుకు, తప్పించుకుంటే పోలా అని. అయ్యా నేను అక్కడికి వెళ్ళాను అనుకో, నువ్వు పంపిస్తున్నావు కదా, దేవుడు ఇలా పంపించమన్నాడంటే ఆయన తిడతాడేమో, లేదా నన్ను పట్టుకుని శరసాల్లో వేస్తారు. ఇవన్నీ నాకు అవసరమా? అయ్యా నిన్ను పంపించిన దేవుని పేరేంటి అని అడుగుతారు. నేనేం చెప్పాలి, నేను చెప్పలేను కదా, అందుకని నేను ఆగిపోతానయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా, నేను ఉన్నవాడునని చెప్పు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అడుగుతారు కదా నిన్ను, అడిగితే నువ్వేం చెప్తావు? ఉన్నవాడని చెప్పు. నా పేరేంటమ్మా? ఉన్నవాడు. దేవుని పేరేంటి? ఉన్నవాడు అంటే అర్థం ఏంటమ్మా? నువ్వెవరిని ఇష్టపడతావు ఎక్కువగా? నువ్వెవరిని ఎక్కువ గౌరవిస్తావు? ఉన్నవారితో ఒక రకంగా మాట్లాడతావు, లేని వారితో ఒక రకంగా మాట్లాడతావు. ఉన్నవారు వస్తే నువ్వేం చేస్తావు? కుర్చీ చేస్తావు. లేని వారు వస్తే నిలబెట్టి మాట్లాడతావు. ఉన్నవారు వస్తే నువ్వేం చేస్తావు? ఏదోటి మజ్జిగ అవన్నీ ఇవి కలిపి ఏదో ఇస్తావు. లేనివాడు వస్తే నువ్వు పక్కకి తోసివేస్తావు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు పంపించినటువంటి దేవుని పేరేంటని అడిగితే ఏం చెప్పమన్నాడు? నేను ఉన్నవాడనని చెప్పు. ఉన్నవాడంటే మనకి ఆయన ఎప్పుడెప్పుడు ఉన్నాడమ్మా? ఉన్నవాడని నేను. మోషే ఉన్నాడు, కొన్ని రోజులు ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. అబ్రహాం ఉన్నాడు, కొన్ని రోజులు ఉన్నాడు, చనిపోయాడు. మనం కూడా మన పితరులు, మన తల్లిదండ్రులు, తాతలు కొన్ని రోజులు ఉన్నారు, చనిపోయారు. మనం కూడా కొన్ని రోజులు ఉంటాము, తర్వాత చనిపోతాం. కానీ ఆయన ఏమంటున్నాడు? ఉన్నవాడను. దర్శన గ్రంథం తీయము. దర్శన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి అక్కడ తీస్తే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. ఆల్ఫయు ఓమెగాయు నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందును ప్రభుడైనటువంటి దేవుడు ఎప్పుడెప్పుడు ఉంటాడంటే ఈయన భూత భవిష్యత్తు వర్తమాన కాలం అంటే జరుగుతున్నటువంటి కాలం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో నేనే ఉన్నాను. భూతకాలం జరిగిపోయినటువంటి కాలం, ఆ కాలంలో కూడా నేనే ఉన్నాను. భవిష్యత్తు కాలం, జరగబోయేటువంటి కాలంలో కూడా నేనే ఉన్నవాడను. నేను ఉన్నవాడను అని చెప్తున్నాడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని సృష్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని సృష్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపము లేనప్పుడు, పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడున్నాడమ్మా? నేను ఉన్నవాడను. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో నేను
ఉన్నవాడనని చెప్పు అనేది మోషే గారికి ఆయన చెబుతూ ఉన్నాడు. అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడు, నీ కష్టాలలో ఉన్నాడు, నీ బాధలలో ఉన్నాడు, నీ సంతోషంలో ఉన్నాడు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాడు ఉన్నవాడు నేనే. ఉన్నవాడు నీకు ఆదరణ ఇస్తాడు. నీకు కష్టం వచ్చిందనుకోండి, ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తాడు ఎవడమ్మా? ఉన్నవాడే చేస్తాడు. లేనివాడు చేయలేడు కదా, ఉన్నవాడే చేస్తాడు. కాబట్టి నేను ఉన్నవాడను, నా దగ్గరికి రా, నీ కష్టం వస్తే నా దగ్గరికి రా, నీ ఆపద వస్తే నా దగ్గరికి రా, నేను సహాయం చేసేటువంటి వాడు. మోషే నువ్వు వెళ్ళి చెప్పు, నీ పేరేంటని, నిన్ను పంపించిన దేవుని పేరేంటని అడిగితే నేను ఉన్నవాడనని చెప్పమని ఇక్కడ వాక్యంలో మనకి సెలవిస్తూ ఉన్నాడు. వాక్యంలో చూసినట్లయితే ఇప్పుడు మోషే తప్పించుకోవడానికి అవకాశం ఉందమ్మా? లేదు. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో 1వ వచనం చదువమ్మా. అప్పుడు చెప్పాడు మోషే నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నా కదా, నేను తోడున్నాను, నువ్వు వెళ్ళానంటే తప్పించుకోవడానికి మహాప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అయ్యా నువ్వు ఇన్ని చెప్పావు, నేను వెళ్తే నా మాట వాళ్ళు వినరు, నమ్మరు. దేవుడు నీకు కనపడ్డాడా? దేవుడు నీతో మాట్లాడాడా అని వాళ్ళు అడుగుతారు నన్ను అన్నాడు. అప్పుడు నేనేం చెప్పాలి? అందుకే నేను వెళ్ళనయ్యా అని ఒక సాకు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? నీ చేతిలో ఏముంది అని మోషేని అడిగాను. కర్ర అని బదులిచ్చాను. దానిని నేల మీద పడవేయి అని. అది పాముగా మోషే వెనుకంజు వేశాను. పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యావే నిజంగా నీకు ప్రత్యక్షమని నమ్ముదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు కదా, నువ్వు దేవుడిని కనపడ్డా, దేవుడితో నువ్వు మాట్లాడావా, మాకేంటి రుజువు అని అడుగుతారు. నేను చెప్పలేనయ్యా అంటే నువ్వు వెళ్ళే ముందు, నువ్వు వెళ్ళి అక్కడికి నీ కర్రను అక్కడ పడేయి. కర్ర దేనిగా మారిపోద్ది? పాముగా. దాని తోకను పట్టుకో. ఈ అద్భుతాలు నీ కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలు చేయబడే దగ్గర అప్పుడు దేవుడు నీతో మాట్లాడారని వారు నమ్ముతారు. బయలుదేరని పంపిస్తున్నాడు. ఇంటి సాకులు చెప్పినా ఆయన వదలట్లా. ఎందుకని? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయనకు ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులోని ప్రజలను రక్షించాలి, నిన్ను విడిపించాలి, నిన్ను రక్షించాలి. ఆ బానిసత్వము నుంచి, ఆ పాపములో నుంచి, ఆ వ్యసనములో నుంచి, ఆ శోధనలో నుంచి, ఆ బలహీనతలో నుంచి నిన్ను విడుదల చేయాలనే దేవుని యొక్క ఉద్దేశం. తపస్సు కాలంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు వాక్యం ద్వారా. ఇదిగో నేను ప్రవక్తలను పంపిస్తూ ఉన్నా, ఆయన మాటను మీరు వినండి, నీకు విడుదల చేస్తా. నేను రాను కదా మీ దగ్గరికి, నేను ఎన్నిక చేసుకున్నటువంటి ఆ ప్రవక్తను మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నా, ఆయన మాటను మీరు వినండి, ఈ బానిసత్వం నుంచి, పాపం నుంచి నేను బయటకు తీసుకొస్తానని చెప్పి ఆ మోషే గారిని అక్కడికి పంపిస్తున్నాడు. ఆయన వెళ్ళట్లా. ఇంకొక సాగు చెప్తున్నాడు వాక్యంలో 4:10 వచనం చదవమా. అంతటా మోషే యావేతో, ప్రభు ముందు గాని తర్వాత గాని బండ నాలుక వలన తడువు కనుచు మాట్లాడవాడును అన్నాడు. మల్లన్న సాగు చెప్పాడు. అయ్యా నేను వెళ్ళలేనయ్యా, ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలేనయ్యా అని సాగు చెప్తున్నాడు. ఏం సాగు చెప్పాడు ఈసారి? అయ్యా నేను మాట నేర్పరిని కాదు, నేను నేర్పరితనముగా మాట్లాడలేను, నా బండ నాలుక వలన, నాకు నత్తి వలన నేను ఇవన్నీ చెప్పలేనయ్యా అని చెప్తే వదిలేడమ్మా దేవుడు. వదిలేడా? వదల్లా. వాక్యంలో తర్వాత చూడండి, వాక్యంలో 11వ వచనం చదవమ్మా. దానికి యావే నువ్వెళ్ళు, నీకు నోరిచ్చిందెందుకు, చెవులిచ్చిందెందుకు, కళ్ళిచ్చిందెందుకు, నేను మోగవానిగా చెవిటివానిగా
చూపు గలవానిగా చూపు లేనివానిగా చేసింది ఎవరు? నేను కాదా? నువ్వు వెళ్ళి ఎప్పటికేమంటున్నాడు? అయ్యా నేను మాట్లాడలే, నాకు నత్తి బండనాలుక, నేను మాట్లాడలేనంటే అప్పుడేం చెప్పాడు చూడమ్మా? 13వ వచనం చదువు. ప్రభు, నీకు ఇష్టమైన వారిని మరి ఒకరు నేను తోడుగా నీకు పంపిస్తా, తప్పుకోవడానికి లేదు. నువ్వు మాట్లాడటానికి, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి నేను సహాయం చేస్తాను. నువ్వేం చెప్పాలో అక్కడ నేను నీకు తెలియజేస్తా. నీకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని నీకు తోడుగా నేను పంపిస్తా. నేను నీకు చెప్పింది అతనికి చెప్పు, అతను ఏం చేస్తాడు? నువ్వు మాట్లాడిన అంటున్నావుగా, నీకు నత్తి అంటున్నావుగా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను నీకు చెప్తాను, నువ్వెవరికి చెప్పాలి? ఒక వ్యక్తిని నీతో పంపిస్తా, ఎవరినో ఎన్నిక చేసుకోమన్నాడు. అప్పుడేమన్నాడు? తర్వాత చదవమా. ఈ మాటలకు యావే మోషే మీద మండిపడెను, నీ సోదరుడు అహరోను ఉన్నాడుగయ్యా, దేవుడు అంటున్నాడు. అప్పుడు కూడా అన్నాడేమో, అయ్యా నాతో ఎవరో రారు, నేను ఎవరిని పిలవలేను అని ఉంటాడు. కానీ దేవునికి తెలుసు. అప్పుడేమన్నాడు? నీ సహోదరుడు అహరోను ఉన్నాడు కదా, అతను మంచి మాటకారి కదా, అతను బాగా మాట్లాడతాడు కదా, వెంటనే అతను పిలిచి నీతో పాటు ఫరో రాజు దగ్గరికి తీసుకెళ్ళని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం కూడా దేవుని పనంటే సాకులు చెప్తాం. అయ్యా కొంచెం ఇది అవ్వాలి, శుభ్రం చేసేలే, ప్రార్థన ఉంది అని చెప్తే ఇప్పుడే వచ్చేస్తానండి, ఈ సైకిల్ ఇంటి దగ్గర పెట్టి వచ్చేస్తా. సరే వెళ్ళే పెట్రా, ఇక సైకిలే. దేవుని పని ఎడల సాకులు చెప్తాం మనం కూడా. కానీ మోషేని దేవుడు ఎన్నిక చేసుకోవటానికి ఎంత ప్రయాసపడ్డాడో ఈ యొక్క మొదటి పఠనంలో మనకి తెలియదు. సాకులు చెప్పినా సరే దానికి తగినటువంటి జవాబును దేవుడు చక్కగా ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. లోకా శుభవార్తలో కూడా ఉంది, అక్కడ కూడా సాకులు చెప్తున్నారు. చూడమ్మా, లోకా శుభవార్తలో 14వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు ఏం చేశాడమ్మా? ఒక విందును ఏర్పాటు చేశాడు. అందుకు యేసు అతనితో గొప్ప విందు చేశాను, అనేకులను పిలిచాను, విందు వేళకు అన్ని సిద్ధమైనవి, బయలుదేరి రండి. ఒక విందు ఏర్పాటు చేశాడు రాజు అనగా దేవుడు. ఇక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు, అందరినీ భోజనాలకు రమ్మని, పలానా టైంకి విందును స్వీకరించడానికి రమ్మని తన సేవకుల నుంచి పంపించి చేశాడు. పంపిస్తే వారు రావటానికి ఇష్టపడక, తర్వాత చదవమ్మా, వారందరూ ఏం చెప్పారమ్మా? సాకులు చెప్పారు. ఏంటా సాకులు? మొదటివాడు, నేను పొలం కొన్నానయ్యా, దాన్ని చూసి రావాలి, పొలం దగ్గరికి వెళ్ళాలి, నేను రాలేనన్నాడు. రెండోవాడు, నేను ఎద్దులను కొన్నానయ్యా, వాటిని మేతకు తోలుకెళ్ళాలి, లేదా వాటికి ఏదైనా పరిచర్య చేయాలి, నేను రాలేనయ్యా. మరి ఒకడు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు భోజనానికి నేను అక్కడికి రాలేనయ్యా అన్నాడు. ఈ విధముగా విందును దేవుడిచ్చినటువంటి ఆ విందును ఆరగించడానికి సాకులు చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడమ్మా? అందుకు యజమానుడు, మీరేం చేస్తారా? పిలిచిన వారు ఎవరు కూడా రావటం లేదు కదా, అందుకని నువ్వేం చేస్తావంటే, నువ్వు ముందు ఊర్లోకి వెళ్ళు, వీధులంటా వెళ్ళి కనబడినటువంటి వారిని కనబడినట్టు ఆహ్వానించు, వారందరినీ విందులోనికి ఆహ్వానించు. పిలిచినటువంటి వారు ఒకరైతే విందును స్వీకరించినటువంటి వారు ఒకరయ్యారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ విందుకు నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ విశ్రాంతి దినమున దేవుడు ఒక విందును ఏర్పాటు చేస్తున్నాడు. ఉచితముగా నీకు విందును ఏర్పాటు చేస్తున్నాడు, జీవాహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వాక్యం అనేటువంటి విందును నీకు ఏర్పాటు చేస్తున్నాడు. రండయ్యా, మీరందరూ కూడా రండి, ఇదిగో భుజించండి అని విందును ఏర్పాటు చేస్తే రాకుండా మన వ్యక్తిగత పనుల నిమిత్తమై, పొలము పని, వ్యాపారం పని, మనకిష్టమైనటువంటి దారుల్లో మనము వెళ్ళిపోయాం, సాకులు పెట్టాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను పిలిచినటువంటి వారు రాకపోతే పిలవనటువంటి వారికి దేవుడు అయినా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను విందుకి ఆహ్వానిస్తూ ఉన్నాడు.
జీవాహారమును భుజించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆ విందులో నువ్వు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని ప్రభువు ఈ యొక్క మోషేని ఎన్నిక చేసుకున్న ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత చదువు. ఇంకా వదిలేస్తాయి సువిశేషంగా మొదటి పట్టణంలోకి వచ్చేసాయి. ఇక్కడ వాక్యంలో చూస్తే నేను ఉన్నవాడునని చెప్పమన్నాడు కదా. తర్వాత ఇశ్రాయేలుతో చెప్పవలేదు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడను ఏం చెప్తున్నాడు? ఇస్సాకు నీ తండ్రి నీ తండ్రి నీ తండ్రి నీ తండ్రి వాళ్ళు నన్ను ఆరాధించారు. యావే దేవునిగా నన్ను ఆరాధించారు. ఆయన నన్ను పంపించాడయ్యా అని వెళ్ళి చెప్పమని మోషేని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వారిని కష్టాల నుంచి, బాధ నుంచి, శోధన నుంచి, బలహీనత నుంచి అన్ని కూడా జాలిపడి వాళ్ళని తీసుకొస్తున్నాను. వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశానికి నేను వారిని తీసుకెళ్తానని చెప్పి ఇక ప్రజలకు తెలియచేయమని దేవుడు మోషేను ఎన్నిక చేసుకున్నట్లుగా ఈ యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఈ తపస్సు కాలంలో దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నట్లే నిన్ను కూడా ఎన్నిక చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వాక్యం ద్వారా దేవుడి దగ్గరికి రావాలి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మండుచున్నటువంటి పొదలో మోషేని ఏ విధంగా పిలుస్తున్నాడు, అలాగే మండుచున్నటువంటి యొక్క వాక్కు చేత, మండుచున్నటువంటి ఈ అగ్ని చేత నన్ను దేవుడు తన వద్దకు పిలుస్తూ ఉన్నాడు. మోషేలాగా నిన్ను కూడా ఎన్నిక చేసుకుని సువార్తలో పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని దేవుడు మోషేని